సిబిఎన్ సమర్పించు మీరు చూస్తున్నది నిరీక్షణ కార్యక్రమం. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ కార్యక్రమానికి మరోసారి స్వాగతం. ఈరోజు ఈ సమయంలో మీరు మాతో ఉన్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. మరి ఈ ఎపిసోడ్లో దేవునికి మరింత చేరువ అవ్వడానికి ప్రయత్నిద్దాం. మరి ఇవాళ దుర్వ్యసనాలతో బాధపడుతున్న వారి కుటుంబాల గురించి మాట్లాడుకుందాం. ఇటువంటి కుటుంబాలు ఎంతో కష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి అటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. మరి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఒక దారిని తెరుస్తాడు. అడిక్షన్స్ నుంచి బయటపడేలా మనకి అడిక్షన్స్పై విజయాన్ని కూడా దయచేస్తారు. మరి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఇలా అడిక్షన్స్తో బాధపడుతున్న వారి కుటుంబాలలో వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, అబ్యూస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా, అంటే ఇట్ కుడ్ బి ఫైనాన్షియలీ, ఇట్ కుడ్ బి సెక్షువల్ అబ్యూస్, ఎమోషనల్, ఫిజికల్, అన్ని రకాల అబ్యూస్ మరి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయడం ఎంతో అవసరం. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఇలాంటి అడిక్షన్స్తో స్ట్రగుల్ అవుతున్నట్లయితే, అందులో నుండి బయటపడలేక మరి ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లయితే మేము అర్థం చేసుకోగలం. అలాగే ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మీకోసం ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాం. మరి అడిక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో మీకు కోమల్ ఛేత్రి అనే వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. తన ఇంట్లో కూడా అబ్యూస్ని చూసింది, వైలెన్స్ని చూసింది, చాలా కష్టాలు చూసింది. ఎందుకంటే ఆమె తండ్రి త్రాగుడికి అలవాటు పడ్డారు. దానికి ఫలితంగా ఇంట్లో ఎన్నో కష్టాలు వారు ఎదుర్కొన్నారు. ఈ కష్టాల నుండి కోమల్ ఎలా బయటపడగలిగారు? ఈరోజు వారు ఎంతో సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతమైన జీవితాన్ని ఎలా జీవించగలుగుతున్నారు? రండి, కోమల్ గారిని కలుసుకుందాం, ఆమె కథను విందాం. నా పేరు కోమల్ ఛేత్రి. మా కుటుంబంలో నా తల్లిదండ్రులు, నేను, నా తమ్ముడు. మా నాన్నగారికి తాగుడు, సిగరెట్ అలవాటు ఉంది. దీనివల్ల మా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా అమ్మకి అయితే చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో ఎన్నో కష్టాలు అనుభవించాం. నా ఫ్రెండ్స్ వారి కుటుంబంతో సమయం గడుపుతుంటే నేను అనుకునేదాన్ని, మా నాన్నగారు కూడా ఇలా మాతో సమయం గడిపితే బాగున్ను అని. ఎప్పుడు ప్రేమగా ఉంటారో, మమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటారో. మా నాన్నగారికి తాగుడు అలవాటు. తాగడానికి డబ్బులు లేనప్పుడు ఇంట్లో భయంకరంగా గొడవ చేసేవారు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే చాలాసార్లు ఇంటికి వెళ్ళబుద్దే అయ్యేదే కాదు. మా అమ్మ ఏడ్చినప్పుడు ఆమెను చూసి నేను కూడా ఏడ్చేదాన్ని. నేను నా గురించి, నా తమ్ముడు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. ముందు ముందు ఏం చేయాలి, చిన్నప్పటి నుండి చదువుకోవాలని ఉండేది. జీవితంలో ఏదైనా సాధించాలని ఆశపడేదాన్ని. వీటన్నిటి వల్ల నేను చాలా వరకు నిరాశ చెందాను. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా చదువుకునే వీలు లేకపోయేది. నేను అంధకారంలో మునిగిపోసాగాను. నా కుటుంబానికి ఏ ఆశ కనిపించలేదు. మా కుటుంబంలో జరిగిన ఓ సంఘటన వల్ల పూర్తిగా కృంగిపోయాను. మా నాన్నగారు ఆఫీస్ నుండి ఇంటికొచ్చి మా అమ్మను భయంకరంగా కొట్టారు. అమ్మకు బాగా దెబ్బలు తగిలాయి. కాలు వాచిపోయింది. బాధ సహించలేక ఏడుపు తప్ప ఏం చేయలేకపోయాను. మా అమ్మ ఎవరైనా వచ్చి నా ఈ బాధను తీసివేస్తారని ఒక ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నాను అని ఆమె కేకలు పెట్టింది. నన్ను సృష్టించిన వాడు నేను ప్రశాంతంగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఆ మాటలు నన్ను బలంగా తాకాయి. నిజంగా ఎవరో ఉన్నారా మా బాధను తీసివేయగలవారు? మాకు మనశ్శాంతినిస్తాడా? ఈ ప్రశ్న నన్ను ఎప్పుడూ తొలుస్తూనే ఉండేది. మా కుటుంబంలో ఇంత అసమాధానం ఎందుకు? మా తల్లిదండ్రుల మధ్య ఇంత ఘర్షణ ఎందుకు? ఇవే ప్రశ్నలు నన్ను వేధిస్తూ ఉండేవి. నా తల్లిని కూడా వేధించేవి. మా పక్కింట్లో ఆమె ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండేది. మా కోసం ప్రార్థన చేస్తుండేది. ఈ కష్టాలన్నిటి నుంచి బయటపడాలంటే ప్రార్థన చేయమని అమ్మను కూడా ప్రోత్సహించేది. చివరకు ప్రార్థన చేద్దామని నిర్ణయించుకున్నాం. నాకు చర్చికి వెళ్ళటం ఇష్టం లేదు, కానీ అమ్మ నన్ను ప్రోత్సహించింది. చర్చికి వెళ్లి ప్రభువు వాక్యాన్ని వినేదాన్ని. సాక్ష్యాలు చెప్పే సమయంలో అవకాశం ఇచ్చినప్పుడు నేను ముందుకెళ్లి నా తండ్రి కూడా ప్రభువు కృప పొందుతున్నట్లు నా తండ్రి కొరకు ప్రార్థన చేయమని అందరినీ అడిగేదాన్ని. నాన్నకు నేను చర్చికి వెళ్తున్నట్టు తెలిసిపోయింది. మేము ప్రార్థన చేయడం ఆయనకు ససేమేరా నచ్చలేదు. చాలా కోపడ్డాడు. చర్చ్ మానేయమన్నాడు. నాకు వెళ్ళాలని ఉండేది, కానీ వెళ్ళలేకపోయేదాన్ని. ఇంకా మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాం. మా నాన్నగారు బయటకెళ్ళగానే మేము ఇద్దరం కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. నెమ్మదిగా ఫాస్టింగ్ చేయడం మొదలుపెట్టాం. ఇలా చేస్తున్నప్పుడు మా నాన్నగారి ప్రవర్తనలో మార్పు గమనించాం.
నాకు ఆశ ఎక్కువైంది. మా జీవితం బాగుపడుతుందని నాలో నమ్మకం పెరుగుతుంది. ఒక ఉదయం మా నాన్నగారే అన్నారు, మనందరం చర్చ్కి వెళ్దామని. ఎంతో సంతోషపడ్డాను. ప్రభువుకి కృతజ్ఞత చెప్పాను. మా నాన్నగారు ప్రభువుని వెంబడించాలని నిర్ణయించుకున్నారు. మా కుటుంబం అంతా ప్రభువుకి సమర్పించుకున్నాం. ఆయన సంతోషం, సమాధానం ఎంతగానో అనుభవిస్తున్నాం. మమ్మల్ందరినీ ఎన్నుకున్నందుకు ప్రభువుకి ఎంతో రుణపడి ఉన్నాం. ఫిలిప్పీ 4:4 చెప్పబడి ఉన్నట్లు, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ప్రభువుపై భక్తితో నడుచుకోండి. హృదయంలో ఈ ఆనందాన్ని అనుభవిస్తూ నేను నా కుటుంబం అంతా ప్రభువు సన్నిధిలో గడపాలనేదే మా ఆశ. వాట్ అ వండర్ఫుల్ స్టోరీ ఫ్రెండ్స్. మరి ఈ కథలో ప్రార్థన యొక్క శక్తిని మనం చూస్తున్నాం. కోమల్ అలాగే ఆమె తల్లి ఇద్దరు కలిసి ఎంతగానో ప్రార్థించారు. దే వర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. మరి దీనివల్ల వారి తండ్రి దుర్వ్యసనాల నుండి బయటపడగలిగారు. ఈ రకంగా ఒక కుటుంబం అంతా కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తున్నారు. మరి ఈ కథ ద్వారా మీ విశ్వాసం బలపడింది, అలాగే మీ నిరీక్షణ కూడా అధికమైంది అని మేము ఆశిస్తున్నాం. దేవుని మీద నమ్మకం ఉంచండి ఫ్రెండ్స్. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ మీరు కూడా కోమల్ గారిలాగా ఎన్నో సవాళ్ల గుండా వెళ్తుండొచ్చు. వారి జీవితంలో ఈ సాక్ష్యాన్ని విని మీ విశ్వాసం బలపడింది అని మేమంతా కూడా ఆశిస్తున్నాం. అండ్ యూ షుడ్ నాట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ అ ప్రేయర్. మరి మనం కూడా మన ప్రియమైన వారి కోసం, అలాగే వారి కుటుంబాల కోసం కూడా ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన అనగానే నాకు ఎఫెసీ పత్రికలోని 6వ అధ్యాయం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. మరి ఆ పత్రికలో, ఆ అధ్యాయంలో రకరకాల సాధనాల గురించి వివరించబడింది. యుద్ధానికై ప్రిపేర్ అవుతున్న ఒక సైనికుని వద్ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ మనం చూస్తాం, అలాగే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, అలాగే పాదరక్షలు, కత్తి, ఇంకా ఎన్నో రకాల ఆయుధాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఎఫెసీ పత్రికలోని 6వ అధ్యాయం 18వ వచనంలో ఏముందో మనం చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఫ్రెండ్స్, మరి ఈ వచనంలో మనం చూసినప్పుడు ప్రార్థన, విజ్ఞాపన అనే అంశాలు మనం తరచుగా చూస్తుంటాం. ప్రేయింగ్ ప్రేయర్స్ అనే అంశాలని మనం ఎన్నోసార్లు చూసాం. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉంది. మరి మన పౌలు కూడా అదే మనకు చెప్తున్నాడు. ఆత్మలో ప్రార్థించండి అని మనతో చెప్తున్నాడు. ఆత్మలో ప్రార్థించడం అంటే ఏంటి? ఆత్మ వలన ప్రార్థించడం, ఆత్మ సహాయంతో ప్రార్థించడం, అలాగే అన్య భాషలలో ప్రార్థించడం. మరి మీరు ఇలా చేయాలనుకుంటున్నప్పుడు గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ మనతోటే ఉంటాడు, మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే మనకి ఆత్మలో ప్రార్థన చేయడానికి ఒక బ్రేక్ త్రూని దయచేస్తారు. దేవుని నమ్మండి. మీ కుటుంబంలో ఎవరైతే అడిక్షన్స్తో బాధపడుతున్నారో వారిని తప్పక విడిపిస్తారు. మరి మీలో ఎవరైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే మీకోసం మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. మరి మీరు కూడా మేము మీకోసం ప్రార్థించాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే మా CBN ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మరి మా నంబర్ 9910401010. అలాగే మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా కావాలి అని మీరు కోరుకున్నట్లయితే ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. నిరీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత CBN ప్రేయర్ లైన్లో మీ కాల్స్ని స్వీకరించి మీ ప్రేయర్ రిక్వెస్ట్ కోసం మేము ప్రార్థన చేస్తాం. ప్లీజ్ డూ స్టే విత్ అస్. నిరీక్షణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక కుటుంబంలో ఎవరైనా అడిక్షన్ బారిన పడితే ఆ ప్రభావం సరాసరి ఆ కుటుంబ సభ్యులపైన, వారి జీవితాలపైన పడుతుంది. అయితే ఇవాళ ప్రత్యేకించి అలాంటి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. CBN ప్రేయర్ లైన్లోకి వెళ్దాం రండి.
హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిబిఎన్ ప్రేయర్ లైన్. ఈ మాసమంతా కూడా సిబిఎన్ ఇండియా వారు డిఫరెంట్ అడిక్షన్స్తో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఏర్పాటు చేయబడినవి. ప్రీచింగ్, వర్షిప్, డిఫరెంట్ ప్రేయర్ థాట్స్తో మీ ముందుకు వస్తున్నాం. అనేక మార్లు వివిధ రకమైనటువంటి దుర్వ్యసనాలతో మనం బాధపడుతూ కృంగదీస్తూ మనం ఎంతగానో నష్టపడుతూ ఉంటాం. ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు అటువంటి వ్యసనాలకు బానిసలవుతూ ఉంటారు. మరి వారందరితో కలిసి మనం ఈరోజు ప్రార్థనలో గడుపుదాం. వారందరి కొరకు మనము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయమందు నాయన మరి దుర్వ్యసనాలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావలసినటువంటి మంచి విల్ పవర్ని మీరు అనుగ్రహించండి. వారు దేనికైతే బానిసై ఉన్నారో అది అధిగమించుటకు నాయన చక్కటి ధైర్యమును, స్థైర్యమును, శక్తిని, బలమును వారికి అనుగ్రహించమని, ఈ యొక్క కార్యక్రమంలో మేము ప్రార్థన చేయబోయినటువంటి ప్రతి ప్రార్థనలో మీరుండి మమ్మల్ని నడిపించమని యేసు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరి శ్రోతలారా, మీరు వింటున్న మీ అందరిలో ఎవరికైనాను ఇటువంటి వ్యసనాలు ఉన్నట్లయితే మీరు ఇప్పుడే మాకు కాల్ చేయవచ్చు. మా వద్ద మంచి కౌన్సిలర్స్ మీకు సహాయకరంగా ఉంటారు. మరి మీరు ఫోన్ చేసి మాతో మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ని మీరు షేర్ చేసుకోవచ్చు. మరి ఈరోజు మన మొదటి కాలర్ని మనం చూద్దామా? రండి, కలిసి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మా అన్న వదినలు బాగా మద్యం సేవిస్తారు. వారి కొడుకు అనారోగ్యం పాలైనా పట్టించుకోవటం లేదు. మద్యానికి వారు ఎంత బానిసలు అంటే కూతురు వయసుకు వస్తుందన్న ధ్యాస కూడా వారికి లేకుండా పోయింది. రండి, ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నాం. మరి ఈ యొక్క వ్యసనము నుంచి వారు అధిగమించుటకు వారికి శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం. మరి వీరు దేని విషయమై కృంగిపోచున్నారో, ఏ విషయమును బట్టి మరి ఈ యొక్క వ్యసనానికి బానిస అవుచున్నారో ప్రభా, మీరు ఆ విషయంలో వీరికి చక్కటి ఆత్మస్థైర్యమును అనుగ్రహించమని అడుగుచున్నాను. కుటుంబంను పట్టించుకున్నటకు నాయన, కుటుంబ బాధ్యతలు వారు నిర్వర్తించుకుంటకు ఈ సిస్టర్ యొక్క అన్న వదనలతో నా ప్రభా మరి వారి కొరకు మేము ప్రార్థన చేయించున్నాం. మీరే గొప్ప కార్యమును ఈ కుటుంబంలో జరిగించమని విశ్వాసముతో మేము ప్రార్థన చేయించుండగా మీరే వారికి సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సిస్టర్, ప్రార్థన చాలా బలమైనది. మనము ప్రార్థించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన యందు మనము విశ్వాసం ఉంచి ఏది అడిగినను ఆయన గొప్ప కార్యములు చేయువాడు. మీ అన్న వదన విషయం కూడా మనం ప్రార్థన చేసినాం కాబట్టి దేవుడు తప్పకుండా విడుదల వారికి కలుగజేస్తారు. రండి, మనము మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. నా సోదరుడు మద్యం సేవించేవాడు. కాస్త విడిచిపెట్టేశాడు, కానీ మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు. సహోదరుని గురించి మనము ప్రార్థన చేద్దాం. మా మంచి యేసయ్య, ఈ యొక్క సమయమందు ప్రభా, ఈ యొక్క యవనస్తుని గురించి ప్రార్థన చేయించున్నాను ప్రభా. మరి ఏ విషయమును బట్టి నాయన ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యసనానికి బానిసైనారో మాకు తెలియదు, కానీ మీరే నా ప్రభా మరి ఆ యొక్క విషయం నుంచి నాయన ఆ బిడ్డకి మీరే బయటికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చక్కటి ఆత్మస్థైర్యమును అనుగ్రహించండి తండ్రి. ఆ యొక్క బలహీనత నుంచి నా ప్రభా మీరే చక్కటి బలమును ఆ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ విషయం గురించి కృంగిపోకుండా నాయన, ఆయనకి ఏ విషయం గురించి ఆయన మొరపెట్టుచున్నారో మీరే నాయన వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఎంతో భారము చేత నాయన కుటుంబ సభ్యులు ప్రార్థన కోరి ఉండగా నాయన నా ప్రభా మరి మీరే కృప చూపి సహాయము చేయమని, మీరు సమస్తమును చేయగల సమర్థుడవని మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడే ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, మరి మన జీవితంలో నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్, నిజమైనటువంటి ఆదరణ దేవుని దగ్గర నుంచి మాత్రమే మనకి వస్తుంది. మరి ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ దుర్వ్యసనాలకు మనము బానిసలవ్వకుండా దేవుని మీద ఆధారపడి మనము జీవించబద్దులమై ఉన్నాం. కాబట్టి మీ జీవితంలో లేకపోతే మీ కుటుంబ సభ్యుల జీవితంలో ఎటువంటి దుర్వ్యసనాలకు వారు బానిసైనప్పటికీ మీరు సిబిఎన్ ప్రేయర్ లైన్కి మీరు కాల్ చేయవచ్చును. 9910401010 మా నంబర్. మీరు దానికి కాల్ అయినను మెసేజ్ ద్వారా అయినను మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాతో పంచుకున్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మా దగ్గర చక్కటి ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. మరి వారి యొక్క కౌన్సిలింగ్ ద్వారా కూడా మీకు చక్కటి ధైర్యమును, నడిపింపును వారు మీకు సహకారంగా అందించగలరు. కాబట్టి మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
మరి మీరు కూడా మా యొక్క ఫోన్ నంబర్కి కాల్ చేసి మెసేజ్ ద్వారా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని షేర్ చేసుకోగలరు. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి నిరీక్షణ కార్యక్రమాన్ని చూస్తూ ఆనందిస్తూ తిరిగి మరి ఒక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుడు మనల్ని కాపాడును గాక. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఎవరైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే, లేదా మీ ప్రియమైన వారు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే వారి కోసం ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాం. మరి మీరు కూడా మేము మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నట్లయితే మా CBN ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా కావాలని కోరుకుంటే ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయవచ్చు. మరి నిరీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శుక్రియా శుక్రవారం సెగ్మెంట్లోకి వెళ్దాం. మీ ఎడిక్షన్ నుండి బయటపడాలనే ప్రతి ప్రయత్నం కష్టతరంగా ఉందా? ఎన్నోసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ వ్యసనం మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉందా? ఇది ఒక విషవలయం. దీని నుండి విడుదల అంత సులభతరం కాదు, కానీ ఖచ్చితంగా సాధ్యమే. గేమింగ్, పాన్, పొగాకు, డ్రగ్స్ ఇలాంటి ఎడిక్షన్స్ ఎవరినైనా ఉచ్చులోకి లాగగలవు. ఈ అక్టోబర్ నెలలో ఎడిక్షన్ రిలేటెడ్ టాపిక్స్ గురించి CBN ప్రేయర్ లైన్ లో ప్రార్థిస్తాము. ఎడిక్ట్స్ తో బాధపడే వాళ్ళ పేరెంట్స్ గురించి, ఎడిక్ట్స్ తో బాధపడే వాళ్ళ కుటుంబం గురించి మరియు వాళ్ళ ప్రివెన్షన్ మరియు ప్రొటెక్షన్ కోసం ప్రేయర్ చేస్తాము. CBN ప్రేయర్ లైన్ ద్వారా ప్రార్థనతో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తాము. ఎలాంటి బ్యారియర్స్ ఉండకూడదు ఆన్ ద రోడ్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ ఎడిక్షన్. CBN ప్రేయర్ లైన్ లో జాయిన్ అవ్వండి మరియు శక్తివంతమైన ప్రార్థనల్లో పాల్గొనండి. టు బ్రేక్ ద పవర్ ఆఫ్ ఎడిక్షన్ టుడే. మా నెంబర్ 9910401010. CBN ప్రేయర్ లైన్లో నేపాలీ, పంజాబీ భాషల్లో ప్రార్థన చేస్తాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి మీరు బ్రేక్లో చూసినట్లు తెలుగు, హిందీ, తమిళ్ ఇంకా ఏ భాష అయినా కావచ్చు, మీకు అర్థమైన భాషలో మీతో కలిసి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అయితే వెంటనే మా ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ రిక్వెస్ట్ మాతో తెలియజేయండి. మనమంతా కలిసి దేవుని సహాయాన్ని కోరుదాం. ఫ్రెండ్స్, మరి ఈ సమయంలో మీరు మాకు పంపించిన మెసేజెస్ని చదువుతాం. అలాగే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తాం. మరి శుక్రియా శుక్రవారంలో ఇవాల్టి మన మొదటి మెసేజ్ నేహా గారు పంపారు. వారేమంటున్నారో చూద్దాం. నేను CBN ప్రేయర్ లైన్లో నా భర్త కొరకు ప్రార్థన చేయించాను. చాలా కాలంగా ఆయన భయంకరమైన నడుము నొప్పితో బాధపడేవారు. మీ ప్రార్థన వలన, దేవుని ఆశీర్వాదం వలన నా భర్త నడుము నొప్పి తగ్గిపోయింది. ప్రార్థన చేసినందుకు ధన్యవాదాలు. మరి చక్కటి టెస్టిమనీని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేహా గారు. మరి దేవుడు మా ప్రార్థనలు విని మరి మీ భర్త గారి బ్యాక్ పెయిన్ని తీసివేశారు. అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి అయితే ఈ సెగ్మెంట్లో మన సెకండ్ మెసేజ్ని మనం చదువుదాం. ఇది వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ మాకు పంపించారు. మీరు చూపించే సాక్ష్యాలు, మీరు పంచుతున్న దేవుని వాక్యం మాకు చాలా ఇష్టం. సిస్టర్ గ్లోరియా పంచుతున్న ప్రార్థన అనుభవాల నుండి మేము ఎంతో నేర్చుకున్నాం. ఈ చక్కటి కార్యక్రమం కొరకు CBN టీంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని పిలుపుతో, మరి ఆయన సహాయంతో ఇదంతా మరి మేము చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ యు ఆర్ షేరింగ్ విత్ అస్. మరి ఈ సాక్ష్యాలు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. మరి ఇంకా దేనికి ఆలస్యం? మనం ఈరోజు స్పెషల్గా అడిక్షన్స్తో బాధపడుతున్న వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. ఎన్నో కష్టాలు వారు అనుభవిస్తున్నారు. మరి మీది కూడా అటువంటి కుటుంబం అయినట్లయితే ఏమాత్రం నిరాశ చెందకండి, అధైర్యపడకండి. మాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అప్పుడు దేవుడు చేయబోయే అద్భుత కార్యాలను మీరు కూడా చూస్తారు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. రాజాతి రాజా, దేవాతి దేవా, తిన్న సింహాసనంపై ఆశ్రయుడైన దేవా, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఎస్పెషల్లీ నేహా గారి జీవితంలో, వారి కుటుంబంలో మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, మరి మా ప్రార్థనను ఆలకించి దేవా, వారి హస్బెండ్కి
స్వస్థతను దయచేశారు తండ్రి. మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, అలాగే తండ్రి ఇంకా ఎంతమంది అయితే తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో కూడా ఎంతమంది అయితే తండ్రి అనారోగ్యంతో, అడిక్షన్స్తో బాధపడుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కూడా ఇట్టి ఒక గొప్ప సాక్ష్యాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. సర్వశక్తిమంతుడో గనక తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎస్పెషల్లీ ఇవాళ తండ్రి అడిక్షన్స్తో బాధపడుతున్న వారి కుటుంబంలో తండ్రి జరుగుతున్న వైలెన్స్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామంలో దాన్ని తీసివేసేయమని, వారికి అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయమని, వారి కుటుంబంలో తండ్రి నీ వెలుగు ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు మాత్రమే మాకు దిక్కు గనక ఈ ప్రార్థనలు మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు శక్తిగల నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, మరి ఏమాత్రం నిరాశ చెందకండి, అధైర్యపడకండి. మనం ప్రార్థన చేశాం, దేవుడు తప్పకుండా మన ప్రార్థనని ఆలకించి మన జీవితాల్లో అద్భుత కార్యం చేస్తాడు. మరి అయితే ఇవాళ దేవుని శక్తివంతమైన వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, మరి ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అడిక్షన్తో పోరాడుతున్నట్లయితే మీకు సహాయం ఎంతైనా అవసరం. మరి ఈ వాక్యం ఏమంటుందంటే, ఇన్ యువర్ టైమ్ ఆఫ్ నీడ్ యూ కెన్ ఫైండ్ గ్రేస్, యూ కెన్ రిసీవ్ మర్సీ వెన్ యూ కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ విత్ కాన్ఫిడెన్స్. మరి ఈరోజు మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. కాన్ఫిడెన్స్తో దేవుని దగ్గరికి రండి. ఆయన దయను, కృపను మీరు అనుభవించగలరు. మీరు మీ కొరకు, మీ ప్రియుల కొరకు ప్రార్థన చేసినప్పుడు continue praying, continue seeking God's help, and continue to show God's love to your loved ones who is struggling with their addiction. ఇవాల్టి మన ఈ ఎపిసోడ్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అని మేము అనుకుంటున్నాం. మరి మేము చేసిన ప్రార్థనల వల్ల మీ జీవితాల్లో కార్యాలు జరగాలని కూడా మేము ఆశిస్తున్నాం. అయితే మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వెళ్ళే ముందు ఈ చక్కటి పాటను వీక్షించి ఆనందించండి. ప్రైజ్ ద లార్డ్.
కోరదగినది నీ నామం. జుంటి తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. జుంటి తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం. సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా. సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా. కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా. కన్నీటితో నీ పాదములో కడిగి మనసార నిన్నే పూజించనా. కన్నీటితో నీ పాదములో కడిగి మనసార నిన్నే పూజించనా. నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా. నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా. కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా.